అలాగే తిరుమల చూసినట్లయితే కేసు డీటెయిల్స్ కానీ చూసినట్లయితే మొదట ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు, తర్వాత ఉండేటువంటి ఒక్కొక్క స్థాయి నేతల్ని టీడీపీ నేతలను కూడా అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. అలాగే కొంతమంది చూసినట్లయితే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం శ్రీనగర్ డివిజన్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ప్రదీప్కు నోటీసులు చేశారు. తెలిసి ఒక్క నిమిషం ఉండండి, ప్రదీప్ మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి అతని వివరాలను తెలుసుకుందాం. ప్రదీప్ గారు చెప్పండి, ఎన్ని గంటలకు మీకు నోటీసులు అందాయి? దీనికి సంబంధించి మీ స్పందన ఏంటండి? సార్, దీనికి అసలు ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నిన్న మన సడన్గా నోటీస్ అనేది ఇంటి దగ్గర నేను లేనప్పుడు చదివించడం జరిగింది. చెప్పండి. అంటే దీనికి సంబంధించి ఆధారం చెప్పి నోటీస్ ఇచ్చారు, నేను విచారణకు హాజరవుతాను. ఓకే, అంటే సంబంధించి ఓటుకు నోటు వ్యవహారంలో మీకు ఎటువంటి పాత్ర లేదు. దీనికి సంబంధించి ఎవరితో కానీ మాట్లాడినారు ఇదివరకు సంబంధించి? ఎటువంటి సంబంధం లేదు, అసలు ఎటువంటిది లేదు. అంటే డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఏదో ఒక సందర్భంలో మీరు దీని గురించి ప్రస్తావించారా అండి? లేదు, అసలు సమస్య లేదండి. అంటే ఒక ఏసీబీ స్థాయి అధికారులకు ఎందుకంటే కనీసం ఏదో చిన్న విషయం లేకుండా నోటీసులు జారీ చేయడం అనేటువంటి చాలా ఇవ్వలేని వ్యవహారం అండి. ఈ విధంగా చూసినట్లయితే ఎక్కడో చోట ఉంటే కానీ వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి. దీనిపై మీ స్పందన ఏంటండి? లేదు, అది రేపు విచారణకు పిలిచారు కాబట్టి రేపు విచారణలోనే అన్ని వాళ్ళు అడిగిన సమాధానం కూడా నేను సమాధానం చెప్తాను క్వశ్చన్లకి. రేపు మాట్లాడి దాన్ని బట్టి నేను అడ్వకేట్తో మాట్లాడతానండి. అంటే చురుగ్గా ఉండేటువంటి ఒక కార్యకర్త, మీరు అందులో కూడా ఒక పార్టీకి సంబంధించి కూడా ఒక ప్రాంతానికి ఒక అధ్యక్షుడిగా ఉన్నారు అనిపిస్తుందండి మాకైతే. ఏంటండి? ఎటువంటి సంబంధం లేనప్పుడు చురుగ్గా ఉండేటువంటి వ్యక్తి కదా, కాబట్టి ఏసీబీ అధికారులు కూడా ఇవ్వాలి అంటే ఏదో కొంచెం రుజువులు సాక్ష్యాలు ఉండకుండానే వాళ్ళు ఇచ్చే అవకాశం ఉండదు కదండి. అవునవునండి. కాబట్టి మనం ఏముందనేది మనం రేపు మాట్లాడాలి. అధికారులతో రేపు విచారణ రమ్మన్నారు కదా, రేపు నేను హాజరవుతాను. అలా పూర్తిగా సహకరిస్తాను నేను. అంటే ఒక సన్నిహితులుగా కూడా మీరు మాగంటి గోపీనాథ్ గారి గారి లోకేష్ గారి సన్నిహితంగా ఉండేవారండి? సన్నిహితం అంటే పార్టీలో యాక్టివ్ ఉన్నాం కదండి. అంటే మీ ఇద్దరికి కూడా సన్నిహితంగా అందరితో సంబంధాలు బాగానే ఉంటాయి, మనం అందరితో బాగానే ఉంటాను. అంటే మీకు తెలిసి ఈ ఓటుకు నోటు వ్యవహారంలో ఈ కేసుకు సంబంధించి కూడా ఇలా జరుగుతోంది, పార్టీలో విధంగా కొనుగోలు వ్యవహారం జరుగుతోంది అనేటువంటి విషయం మీ వరకు వచ్చిందా అండి? లేదండి, నేను అంత స్థాయి నాయకుడిని కాదు, అంత అవగాహన కూడా నాకు లేదు దాని గురించి. అంటే పార్టీకి సంబంధించి వ్యక్తిగా ఉంటూ పార్టీలో కొంచెం క్రియాశీలంగా ఉంటున్న వ్యక్తి కనుక, పార్టీకి సంబంధించిన అంశాల్లో చురుగ్గా పాల్గొనే వ్యక్తి కనుక ఎక్కడో చోట కూడా మీకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అందుకే చేసినట్టుగా మాకైతే అనిపిస్తుందండి. చూడండి, రేపు విచారణ హాజరైనప్పుడు మళ్ళీ మాట్లాడతాను. రేపు కంప్లీట్ గా మీరు విచారణకు హాజరవుతారు కదండి? కంప్లీట్ గా కూడా 100% హాజరవుతానండి. అంటే మొత్తం మీద చూస్తారండి ఈ విధంగా ఏసీబీ నోటీసులు మీకు అందాయి, ప్రభుత్వం తరపు నుంచి మీరు ఏ విధంగా చెప్తారండి మీకు సంబంధించి? హాజరైనాక మాట్లాడి చెప్తానండి. అంటే ఈ సంబంధించి ఈ కేసు ప్రత్యక్షంగా మీకు లేదని చెప్తున్నారు, బట్ పరోక్షంగా ఎవరెవరి ద్వారా కానివ్వండి, ఒక వేరే వాళ్ళ ద్వారా కానీ మీరు మాట్లాడే ప్రయత్నం కానీ మా నాయకులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఫోన్ లో మాట్లాడడం అంటే ఎప్పుడు చేయలేదు. కోర్టులో పూర్తి నమ్మకం ఉంది. వీళ్ళు అధికారులు అర్థం పెట్టుకుని చేసేవన్నీ రేపు నేను వెళ్ళినప్పుడు మాట్లాడతానండి. విచారణకి వెళ్ళినప్పుడు మాట్లాడతాను. వేం నరేందర్ రెడ్డితో కానీ సండ్ర వెంకట వీర్యతో కానీ మీకేం పరిచయం ఉందా? వీళ్ళతో ఏమన్నా విషయాలు మాట్లాడారంటే ఫోన్లలో? అంటే కాల్ రికార్డ్స్ అనేటువంటివి ఏసీ అధికారులు పరిశీలించిన తర్వాత ఏసీబీ ఇచ్చే అవకాశం ఉంటుంది. చూపించమని సార్? లేదు సార్, సంబంధం లేదు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆన్ లైన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఆన్ లైన్.